ఇక కొంతకాలానికి ఒకరోజు ఆఫ్టర్నూన్ మనోనిధికి మెసేజ్ చేశాడు వరుణ్ రాజ్. తన గురించే ఆలోచిస్తూ తిండి సరిగ్గా తినకుండా బాగా నీరసించిపోయి అస్సలు ఓపిక లేకుండా నీరసంగా అలా పడుకొని నిద్రలోకి జారుకున్న నిమిషానికే నిధి ఫోన్కి మెసేజ్ సౌండ్ వినిపించింది. నిధి దిగ్గున లేచి ఫోను చూడగానే వరుణ్ రాజ్ మెసేజ్ కనబడింది. వచ్చే నిద్ర కాస్త తేలిపోయింది. ఆనందపడిపోతూ తన ఫోన్లో మెసేజ్ బ్యాలెన్స్ లేకపోయినా మెయిన్ బ్యాలెన్స్తో ఒక 10 మెసేజెస్కి రిప్లై ఇచ్చింది. తర్వాత వరుణ్ రాజ్ ఇలా అంటాడు, నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు, వేయించవే అంటాడు. మెసేజ్ ఎలా చేస్తున్నావు మరి అంటుంది నిధి. మెసేజ్ బ్యాలెన్స్తో చేస్తున్నా, అవి కూడా 5 రూపీసే ఉన్నాయి అంటాడు. నాకు అంత ఓపిక లేదు, షాప్ వెళ్ళేమో అంత దూరం ఉంది, అంత దూరం నడిచి వెళ్ళాలి ఇప్పుడు అంటుంది మనోనిధి. ఇప్పుడు నువ్వు నాకు బ్యాలెన్స్ వేపిస్తేనే నాపై నీకు ప్రేమ ఉన్నట్టు, లేదంటే ప్రేమ లేనట్టే అంటాడు వరుణ్ రాజ్. ఇక నిధి వెమ్మటే లేచి ఆ ఎండలో అంత దూరం షాప్కు వెళ్ళి వరుణ్ రాజ్కి 240 రూపీస్ బ్యాలెన్స్ వేపించి వస్తుంది. ఇక నిధి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత ఎదవనో, నేను ప్రేమించిన వాడు బ్యాలెన్స్కి ప్రేమకి ముడిపెట్టాడు అని చాలా బాధపడిపోతుంది నిధి. ఇలా వీరి మధ్యన మెసేజెస్ కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్కన రిత్వినిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక అసలైన పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. రిత్వినిక ఎంగేజ్మెంట్ అయిందన్న విషయం కూడా నిధికి తెలియదు. ఇక సౌందర్య రిత్వినిక ఒకే క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్స్ అవడంతో రిత్వినిక పెళ్లి కార్డు ఇవ్వడానికి సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి సౌందర్యని పెళ్లికి రమ్మని చెప్పింది. ఇక తర్వాత అనుకోకుండా ఒకరోజు సౌందర్య నిధికి ఫోన్ కాల్ చేసింది. ఇక తర్వాత ఒకరోజు సౌందర్య నిధికి ఫోన్ చేసింది. నిధి ఫోన్ ఎత్తి హలో చెప్పవే అంటుంది. ఏం చేస్తున్నావే అంటుంది సౌందర్య. ఇలా కొద్ది సమయం మాట్లాడుకున్నాక రేపు నల్గొండకి వస్తావా అని అంటుంది సౌందర్య నిధితో. ఎందుకే, నాకైతే ఏం పనిలేదు నల్గొండలో అంటుంది నిధి. హే రేపు రారాదే నాతో పాటు అంటుంది సౌందర్య. ఎందుకే అంటుంది నిధి. ఫ్రెండ్కి గిఫ్ట్ కొనాలి, కానీ రేపు నువ్వు మార్నింగ్ రెడీ అయ్యుండు, వెళ్దాం అంటుంది సౌందర్య. ఏమో చూద్దాంలే అంటుంది నిధి. హే రావే ఒక్కదాన్ని కాకుండా అంటుంది సౌందర్య. సరేలే అంటుంది మనోనిధి. ఇక మరుసటి రోజున నిధి రెడీ అయ్యి ఉంటుంది. సౌందర్య ఫోన్ చేసి రెడీ అయ్యావా అని అంటుంది. అయ్యాను, కానీ ఎవరిదే, ఏ ఫ్రెండ్ది నీ పెళ్ళి అంటుంది నిధి. రిత్వినికది అంటుంది సౌందర్య. మీ క్లాస్మేట్ రిత్విని కదా అంటుంది నిధి. అవును అంటుంది సౌందర్య. ఎప్పుడు పెళ్ళి అంటుంది నిధి. రేపు అంటుంది సౌందర్య. ఇక ఫోన్లో సంభాషణ అయిపోయాక నిధి సౌందర్యలు నల్గొండకి వెళ్తారు. క్లాక్ టవర్ దగ్గర దిగి శివాజీనగర్కి నడుచుకుంటూ వెళ్ళారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ. శివాజీనగర్లో ఒక గిఫ్ట్ షాప్లోకి వెళ్ళారు. కొన్ని గిఫ్ట్స్ చూశాక నువ్వు చెప్పవే ఏది బాగుందో అంటుంది సౌందర్య. అప్పుడు నిధి రిత్వినిక పెళ్ళికి ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసింది. అది సౌందర్యకి బాగా నచ్చింది. అప్పుడే నిధికి లత ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడుగుతుంది. నల్గొండలో గిఫ్ట్ షాప్లో ఉన్ననే అని అడ్రస్ చెప్తుంది నిధి లతకి. నేను అక్కడే ఉన్ననే, వస్తున్నా ఆగండి అని లత నిధి సౌందర్యలు ఉన్న గిఫ్ట్ షాప్కి వస్తుంది. లత వచ్చేసరికి గిఫ్ట్ సగం ప్యాకింగ్ చేయడం అయిపోయింది. హే ఇంత తొందరగా ఎలా వచ్చావు, ఎక్కడున్నవే అంటుంది సౌందర్య. ఇక్కడే ఆ పక్కన షాప్లో ఉన్నా, షాపింగ్ చేయడానికి గిఫ్ట్ కొనడానికి వచ్చాం. రేపు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అంటుంది లత. మీ ఫ్రెండ్ది కూడా రేపేనా అంటుంది సౌందర్య. అంటుంది లత. అవును, ఏ గిఫ్ట్ తీసుకున్నారు? అయ్యో గిఫ్ట్ సగం ప్యాకింగ్ అయిపోయింది కదా, చూద్దామంటే అంటుంది లత. అలాంటి గిఫ్ట్నే ఇంకోటి ఆ షాప్లో ఉండడంతో అదిగో అదే అని చూపిస్తుంది సౌందర్య. వావ్ వెరీ నైస్, చాలా బాగుంది, ఇంత మంచి గిఫ్టా అంటుంది లత. మన సెలెక్షన్ అంటే అలా ఉంటుంది మరి అంటుంది నిధి కొంచెం టెక్కు చూపిస్తూ. నీకైతే సిగ్గే లేదే, ఆ రిత్వినికకి నువ్వంటే ఇష్టమే లేదు, పైగా
నిన్ను అన్ని మాటలు అన్నది, అయినా కానీ గిఫ్ట్ సెలెక్ట్ చేశావు అంటుంది లత. సౌందర్య నవ్వుతుంది. ఇక మనీ ఇస్తుంది సౌందర్య గిఫ్ట్ షాప్ అతనికి. అప్పుడు లత, వామ్మో ఇంత రేటా, మీ అక్క చెల్లెలకి నిజంగా మైండ్ దొబ్బినట్టుంది అంటుంది లత. హే ఊకోవే నువ్వు అంటుంది నిధి. హే సౌందర్య, అసలు ఆ అమ్మాయి నీ పెళ్ళికి తెస్తుందా, ఎందుకు అంత మంచి గిఫ్ట్ తీసుకున్నావు అంటుంది లత. హే పిచ్చా లత నీకు, తను ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెల్కమ్ చెప్పినప్పుడు మనం కూడా ప్రేమగా ఏదో ఒక బహుమతిని తీసుకువెళ్ళాలి కదా, ఇచ్చేదేదో మంచి గిఫ్ట్నే ఇవ్వాలి. గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే చాలా బాగుంది అని తన కళ్ళల్లో ఆనందం కనపడాలి. మనం ఎవరికి గిఫ్ట్ తీసుకెళ్ళినా సరే రేపు నా పెళ్ళికి తాను తెస్తుందా అనే ఆలోచనే రావద్దు మనకి. మనం తీసుకెళ్ళేది బాగుందా లేదా అనేదే మనం చూసుకోవాలి అంటుంది నిధి. నువ్వు ఆ రైటర్ మేరీ జాస్మిన్ ఒకేలాగా మాట్లాడతారు. ఈ మధ్య దాంతో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది నీకు, అందుకే అది నిన్ను దానిలా మార్చేస్తుంది అంటుంది లత. ఏం చేయను మరి, అనుతో విడిపోయిన తర్వాత మేరీ జాస్మిన్నే ఫ్రెండ్ అయిపోయింది నాకు అంటుంది నిధి. చాలే మీ ముచ్చట్లు, పదండి ఇంకా అంటుంది సౌందర్య. నా క్లాస్మేట్ నా ఫ్రెండ్స్ పక్కన షాప్లో ఉన్నారు, వారికి చెప్పి వస్తానే అంటూ వెళ్తుంది లత. ఇక ఫ్రెండ్స్కి చెప్పి వస్తుంది లత. ఇక ముగ్గురు శివాజీ నగర్ నుండి బస్టాండ్ దాకా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. రైటర్ మాట, గిఫ్ట్ అనేది ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో మన ఇష్టపూర్వకంగా ఎదుటివారిపై మన ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఇచ్చేది. అంతేకాని ఈరోజు నేను తనకి ఈ బహుమతి తీసుకెళ్తున్నా, రేపు దీని స్థానంలో నాకు ఇంకో బహుమతి వస్తుంది అనే ఆశతో, ఉద్దేశంతో తీసుకెళితే అది బదులుకి బదులవుతుంది తప్ప నువ్విచ్చే గిఫ్ట్కి ఏ విలువ ఉండదు. అప్పుడు నాకు తెచ్చారు, ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నా అని కాదు, కానీ ఇష్టంతో, ప్రేమతో తీసుకెళ్ళాలి. హృదయపూర్వకంగా మంచి మనసుతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తే ఇది మాత్రం బహుమతి కాదంటారా? నిధి నాలాగా ఆలోచించడం నాకు నచ్చింది. అలా అని అందరూ మనలానే ఉండాలని లేదు కదా. ఎవరి ఉద్దేశాలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వారి అభిప్రాయాన్ని, వారి ఉద్దేశాలని నేను వ్యతిరేకించట్లేదు, కానీ నిధి ఉద్దేశాలు నా అభిప్రాయాలు కలిశాయని, నిధి ఉద్దేశాలు నాకు నచ్చాయని మీతో. ఇక రిత్వినిక వరుణ్ రాజ్పై కోపంతో పెళ్లికి సిద్ధమై వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. రిత్వినిక పెళ్లి జరుగుతుందని తెలిస్తేనే, మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకుంది అని వింటేనే నిజంగా ప్రేమించిన వాడికైతే మనసు ఆగదు. ప్రాణంగా ప్రేమిస్తే ఆ ఆలోచన వస్తేనే భరించలేరు. అలాంటిది ఈ వరుణ్ రాజ్ అంత కూల్గా ఎలా ఉన్నాడో, పైగా వేరే ఊరు కూడా కాదు, ఒకే ఊరు, ఒకే కాలనీ. నిజంగా ప్రేమిస్తే రిత్వినిక పెళ్లి పనులు మొదలైనప్పటి నుండే వరుణ్ రాజ్కి బాధ, భయం కలగాలి. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చేజారిపోతుంది అనే భయం, ఇక తను నాకు దూరమైపోతుంది అనే బాధ, ఏడుపు తనకి ఉండాలి. పైగా రిత్వినిక పెళ్లికి 4 రోజుల ముందు దాకా కూడా మనోనిధితో వరుణ్ రాజ్ మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు. రిత్వినికని నిజంగా ప్రాణంగా ప్రేమిస్తే తన ఎంగేజ్మెంట్ అవ్వకముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేను, ఇంట్లో చూసిన సంబంధానికి నో చెప్పు, కాకపోతే పెళ్ళికి నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పాలి కదా రిత్వినికతో. దీన్ని బట్టి చూస్తే రిత్వినికపై కూడా వరుణ్ రాజ్కి నిజమైన ప్రేమ కాదు, రిత్వినికపై కూడా నిజమైన ప్రేమ లేదు, జస్ట్ ప్రేమ అంతే. మొత్తానికైతే రిత్వినిక పెళ్ళి అయిపోయింది. ఇక వరుణ్ రాజ్ నిధితో మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య మెసేజెస్ రూపంలో సంభాషణ జరుగుతుంది. ఈ నిధి మహానుభావురాలికి ఇంకా తెలియదు వరుణ్ రాజ్ రిత్వినిక ప్రేమించుకున్నారని, పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకున్నారని. ఇలా కాలం కొనసాగుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత మనోనిధికి ఫుల్గా ఫీవర్ వచ్చింది. అప్పుడు నిధి హాస్పిటల్కి వెళ్తుంది. నిధికి తోడుగా సౌందర్య కూడా వెళ్తుంది. సౌందర్య, నిధిలు వాళ్ళ ఊరి ఎక్స్ రోడ్డు దగ్గర బస్సు ఎక్కారు. ఆ బస్సు వాళ్ళ ఊరి మండలంలో ఆపడంతో అదే బస్సుని రిత్వినిక కూడా ఎక్కింది.
ఇక నిధి డ్రైవర్ సీట్ వెనకాల సీట్లో కూర్చుంది. నిధి డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చొని ఉంటుంది. నిధికి ఎదురుగా లెఫ్ట్ సైడ్ సీట్లో సౌందర్య కూర్చుంటుంది. ఇక రిత్వినిక సౌందర్యని చూడగానే నవ్వుతూ పలకరించి సౌందర్య దగ్గరికి వచ్చింది. సౌందర్య కూడా నవ్వుతూ మాట్లాడింది. ఇక సౌందర్య పక్కన రిత్వినిక కూర్చుంటుంది. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి ఎదురు సీట్లోనే నిధి కూర్చొని ఉండడంతో రిత్వినిక నవ్వుతూ నిధి బాగున్నావా అంటుంది. ఆ బాగున్నా అంటుంది నిధి. నిధి జ్వరంతో ఉంటుంది కాబట్టి ఏం మాట్లాడలేక ఓపిక లేక సైలెంట్గా ఉండిపోయింది. అప్పుడు రిత్వినిక ఇలా అంటుంది, ఏమైంది నిధికి? అప్పుడే బాగుంది, ఇప్పుడు చాలా స్లిమ్గా అయిందిగా అంటుంది రిత్వినిక. అప్పుడు సౌందర్య ఫుల్గా జ్వరం వచ్చింది అని చెప్తుంది. అప్పటికే నిధికి జ్వరం వచ్చి 20 డేస్ అవుతుంది. దాంతో తను చాలా వీక్గా చాలా స్లిమ్గా అయిపోయింది. ఇక నిధి సీట్లో కూర్చొని అలా ఉండి సీట్కి తల వాల్చుకొని నిద్రపోతుంది. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం రిత్వినిక సౌందర్యలు నల్గొండ వచ్చేదాకా నవ్వుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికి రిత్వినిక పెళ్ళై దాదాపు 8 నెలలు అవుతుంది. ఇక రిత్వినిక పెళ్ళి అయ్యాక చాలా ఎక్కువగా మెసేజెస్ చేశాడు వరుణ్ రాజ్ నిధికి. చేస్తున్నాడు కానీ తన వైఖరి తన పద్ధతి మార్చుకోలే. భూతు పురాణం స్టార్ట్ చేసి నిధిని చాలా బాధ పెడుతున్నాడు. ఇక నిధి ఆలోచనలో పడింది. వరుణ్ రాజ్ తనపై రైటర్ మాట నిజాయితీగా నిజంగా ప్రేమించిన వాడు ఎవడైనా ఇలా అంటాడా? నిధికి ఓపిక లేదు, నీరసంగా ఉంది, బ్యాలెన్స్ వేయించాలంటే అంత దూరం వెళ్ళాలి అని నిధి వరుణ్ రాజ్తో చెప్పినా సరే వరుణ్ రాజ్ వినిపించుకోకుండా నువ్విప్పుడు బ్యాలెన్స్ వేయిస్తేనే నాపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టే అన్నాడు చూడండి. ఈ మాటలోనే అర్థమవుతుంది వరుణ్ రాజ్కి నిధిపై ఎలాంటి ప్రేమ ఉందో అని.